ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవుడి సూచికి సంబంధించి రైట్ ఇక్కడ మనకు అంశాన్ని గుర్తించట్లేదు. ఇందులో మనకు ఇలా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ వస్తుంది, కొనుగోలు సారూప్యత సామర్థ్యము, జీవితకాలము, తర్వాత విద్య, ఈ 3 అంశాలు తీసుకుంటారు. అంటే ఇక్కడ ఆర్థిక అంశముతో పాటు ఇలా సాంఘిక అంశం కూడా తీసుకోవడం జరుగుతున్న విషయం అర్థం చేసుకోవాలి. ఇది నెంబర్ వచ్చేసి ర్యాంక్ వచ్చేసి ఇలా 2022లో మరి 133 ఉంటే 23లో 130కి పెరగడం జరిగింది. కాబట్టి హెచ్డి విషయంలో ర్యాంకు మెరుగైందనే విషయం అర్థం చేసుకోవాలి. స్టాటిస్టికల్ వాల్యూ వచ్చేసి 2022లో ఇలా 0.7676 అయితే 2023లో 0.685. అంటే దాని అర్థం ఏంటంటే ఇలా మనం స్టాటిస్టికల్ వాల్యూ కూడా పెంచుకునే విషయం అర్థం చేసుకోవాలి. ఇలా మనకు 0 to 550 ఉంటే లో హెచ్డి అని, ఇలా 551 0.66 అది 699 ఉంటే అది మిడిల్ అని, ఇలా 0700 నుంచి 0799 ఉంటే అది హై హెచ్డి అని, ఇలా 0.800 ఉంటే వెరీ హై హెచ్డి అని చెప్పవచ్చు. ఇలా ఇండియా మరి ఇలా హై హెచ్డికి దగ్గరే ఉన్న విషయం అర్థం చేసుకోవాలి. ఇది ఒక గుడ్ న్యూస్ అనే విషయం కూడా అర్థం చేసుకోవాలి. అయితే చైనా ర్యాంక్ విషయంలో 74 హెచ్డిఐలో మనం కొంచెం మరి ఇలా ఆర్థిక అంశంతో పాటు సాంఘిక అంశం పైన కూడా మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలనే విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భారతదేశాలు 130 ర్యాంక్ ఉంటే ఇలా చైనా వచ్చేసి 74. కాబట్టి ఇలా వాళ్ళు ఆర్థిక అంశంతో పాటు సాంఘికం పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే ఇది మనం పెంచుకోవాల్సిందే. మన వాళ్ళు ఏమంటారంటే లేదులేండి అవి లెక్కలు తప్పు చేస్తున్నారు, యూఎన్డిపి వాళ్ళని చెప్తారు, తప్పు. అది అర్థమైందా? సో కాబట్టి నువ్వు పెంచేసుకోవాలి, అంతేగాని ఇలా మనకు ర్యాంక్ తక్కువ ఉన్నది, అర్థమైంది, మీరు మెథడాలజీ రాంగ్ ఉన్నది, మీరు మెథడ్లు మార్చుకుంటే బాగుండు, ఇదంతా ఒకటి లొల్లి ఇక్కడ, రైట్? కాబట్టి 74 అనేది చైనా మంచి ర్యాంకు, మనం కూడా ర్యాంకు తెచ్చుకోవాలని విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకా సోషల్ ఫ్యాక్టర్స్ మనం కొంచెం పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా మెథడాలజీని వివరించడం అనేది కరెక్ట్ కాదు, ఆ విషయం అర్థం చేసుకోవాలి, రైట్? ఓకే.